ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగం ఒప్పుకోదు అనే మాట మాట్లాడిండు. రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఒప్పుకోదనే సంగతి కామారెడ్డి డిక్లరేషన్ నాకు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్ కంటే ముందు రోజు కూడా మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు కదా. ఈ పేర చదువుకోలేదా అన్నాడు. ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని దగా చేయడానికి ఏడాది కాలంగా 14 నెలలుగా ఎట్లయితే రోజుకొకరిని మోసం చేస్తూ దగా చేస్తూ వచ్చిండ్రో, ఇవాళ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ అమాయకంగా మాకు రాజ్యాంగం గురించి తెలియదు, అందుకే ఆయన 42% హామీ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు వీలు కాదు అని చెప్తున్న మాట ఇది మామూలు ద్రోహం కాదు. అది ఒకవైపు. ఇంకొక వైపు శాశ్వతంగా తెలంగాణ సమాజానికి, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే పద్ధతుల్లో రాష్ట్ర జనాభానే తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి 22-23 ఆధార్ కార్డుల ప్రకారమే ఈ రాష్ట్ర జనాభా 3,80,00,000 దాటి ఉంది. కానీ ఇవాళ మీరు చెప్పిన ప్రకారం చూస్తే 3.5 కోట్లకే పోతుంది.